ఈ సర్వాంగ కవచం అని ఇక్కడ ఎందుకుందంటే దేవుని వాక్యము. ఈ సర్వాంగ కవచం మనకు ధరింపబడాలంటే ముందుగా మనలో 8 లక్షణాలు ఉన్నాయి. ఆ 8 లక్షణాలు మనకు కలిగి ఉన్నట్లయితే ఈ సర్వాంగ కవచం మనకి ధరింపబడుతుంది. మొదటి లక్షణం, దేవుడిచ్చి సర్వాంగ కవచం ఎలా ధరించుకోవాలి. ఈ సర్వాంగ కవచం అనగా ఇందాక మనం చెప్పినట్లు ఈ సర్వాంగ కవచం ఎలా ధరించుకోవాలి చూద్దాం. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 17. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 17. నీతిని కవచంగా ఆయన ధరించుకొనును, రక్షణను తల మీద శిరస్త్రాణంగా ధరించి. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారట నీతిని కవచంగా ధరించుకున్నారంట. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ నీతిని కవచంగా ధరించుకున్నట్లయితే ఆ యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనకి కూడా నీతిని కవచంగా ధరించాలనుకుంటున్నారు. మనం ఎట్టి రీతిగా ఉన్నామో ఈరోజు నువ్వు నేను ఆలోచించుకుందాం. రక్షణ శిరస్త్రాణం ఆయన తల మీద పెట్టుకున్నాడు. యేసయ్య ఆయన ముండ్ల కిరీటం పెట్టుకొని మనకి రక్షణ శిరస్త్రాణం మనకి ధరించాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడు. ఈరోజు నువ్వు నేను ఆలోచించుకున్నట్లయితే ఆ శిరస్త్రాణము మనం ధరించుకునే వారిగా ఉన్నామో లేదో చూసుకుందాం. రెండవది సత్యానుసారంగా ఎలా నడుచుకోవాలి. ఈ సత్యానుసారంగా నడుచుకోవాలంటే మన మాట అవునంటే అవును, కాదంటే కాదు, మనము అబద్ధాలు ఆడకూడదు. సత్యంలోనే మనం నడవాలి. మన ప్రాణం పోయినా కానీ సత్యం వైపే చూడాలి. కన్నెత్తి అసత్యం వైపు చూడకూడదు. ఎందుకంటే సత్యంలో నడిచినట్లయితే మనం పరలోక రాజ్యం చేరబడతాం. అసత్యంలో నడిచినట్లయితే మనము నరక రాజ్యానికి చేరబడతాం. ఈ నరక రాజ్యం యేసుక్రీస్తు ప్రభువారు సాతానికి దుష్టునికి ఏర్పరిచినది. ఆ నరక రాజ్యంలోకి సాతాను మనం కూడా తీసుకెళ్ళాలని ఆశతో చేస్తున్నాడు. మనం సాతానికి ఎటువంటి లోకవాక్కలు ఇవ్వకూడదు. చూద్దాం. యోహాను రాసిన 3వ పత్రిక 3 యోహాను 1వ అధ్యాయం 4. నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకుంటున్నారని వీరుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నా పిల్లలు సత్యానుసారంగా నడుచుకుంటున్నారని వీరుట కంటే ఎక్కువైనది. యేసుక్రీస్తు వారు ఆశతో ఎదురు చూస్తున్నారు. మన సత్యం నడుస్తామా లేదా అని ఎంతో ఆశతో ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, ఇంకా ఎన్ని నాళ్ళు ఇలా మారలు అంటే యేసుక్రీస్తు ప్రభువారు, తండ్రి ఒక్క ఛాన్స్ ఇద్దాం తండ్రి, ఇలా మారుతారేమో తండ్రి అని మన కోసం ఆయన ఈ భూలోకానికి వచ్చి తన ప్రాణాన్ని త్యాగం చేసి మన నీతిలో నడుచుకునే భాగ్యాన్ని కలుగు చేస్తే మనము ఈ లోక ఆశల వైపు వెళ్తున్నాం. ఈ లోక సర్వాంగ కవచాన్ని ధరించుకుంటున్నాం. మన ఆత్మీయ కవచాన్ని ధరించుకోకుండా ఈ లోక కవచంలో ధరించుకొని ఈ లోక ఆశల వైపు మనం వెళ్తున్నాం. మనం చూసినట్లయితే యోహాను రాసిన పత్రిక 14వ అధ్యాయము 6వ. యోహాను రాసిన పత్రిక 14వ అధ్యాయం 6వ. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి వద్దకు రాడు. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నా ద్వారానే తప్ప తండ్రి వద్దకు ఎవరు రాడు. మనం ఫస్ట్ యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చి సత్య సువార్తను ప్రకటించినప్పుడు మనం యేసుక్రీస్తు వారిని అనుసరించి నడుచుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు నీతిని అనుసరించి నడుచుకున్నాడు. అట్టి రీతిగానే మనం యేసుక్రీస్తుని నమ్ముకున్నప్పుడు మనం కూడా నీతిలో నడిచి నీతిలోనే పెరిగి నీతిలోని పుట్టిన వాళ్ళమై ఉండాలి. నీతిని కవచంగా ధరించుకోవాలి. మూడవదిగా నీతి అంటే ఏంటి? రోమరాసిన పత్రిక 4వ అధ్యాయము 20. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చబడిన సమర్థుడని మూడిగా విశ్వసించి విశ్వాసం వలన బలమునందుని. ఇక్కడ మనం చూసినట్లయితే నీతిని ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే మనకు అబ్రహాం కనబడుతాడు. అబ్రహాము ఎంతో నీతితో దేవుని రాజ్యములకై ఎదురు చూశాడు. అబ్రహాం నీతి కొరకే దేవుడు సంతానాన్ని కలుగు చేస్తానగా 25 సంవత్సరాలు ఆ సంతానం కోసం నీతితో విశ్వాసంతో ప్రార్థించి దేవుని సన్నిధిలో ఆ సంతానం కోసం ఎంతో కన్నీళ్ళ నుంచి ప్రార్థన చేశాడు. దేవుడు ఆ సంతానాన్ని కలుగు చేసిన తర్వాత
అబ్రాహాము సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు అబ్రహామును పరీక్షించాలని, అబ్రాహాము నీ నీ ఏకకుమారుడైన ఇస్సాకును నాకు అర్పణగా అర్పించు అని అడిగాడు. అప్పుడు ఆ స్థితిలో మనం ఉన్నట్లయితే మనమైతే దేవునికి అస్సలు అర్పించాం. ఎందుకంటే అబ్రాహాము అలాగనుకోలేదు, నా దేవుడు అటువంటి వాడు కాదు, నా దేవుడు చేశాడంటే ఏదో ఉంది అని ఇస్సాకును కొండ మీదకి తీసుకెళ్ళినప్పుడు దేవుడు నీ విశ్వాసము ఎంత గొప్పది, దేవుడు అతనికి ఒక పిలుపు కూడా ఇచ్చాడు. ఆ పిలుపు ఏంటంటే విశ్వాసులకు తండ్రి అని దేవుడే పిలిచాడు అబ్రహాంని. ఇక్కడ తర్వాత 4వదిగా చూసినట్లయితే పాదనకు సిద్ధపాటు అని జోడు ధరించుకోవాలి. ఈ సిద్ధపాటు అనే జోడు అంటే ఏమిటి? మొదటిగా ప్రార్థన మన గృహంలో ఉండాలి, మన మదిలో ప్రార్థన ఉండాలి. రెండవదిగా మనం పరిశుద్ధ గ్రంథములను అనుసరించి దాన్ని చదివి దాన్ని ధ్యానించే వారుగా మనం ఉండాలి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు నీ యొద్ద నుండి పారిపోయి. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు మనకు చెప్తున్నారు, అపవాదిని మనం ఎదిరించినట్లయితే వాడు పారిపోతాడు. వాడు పారిపోవాలంటే మనలో ప్రార్థన ఉంటే చాలు. ఆ ప్రార్థనకి కావలసిన జీవించే భాగ్యం మనలో ఉండాలి. ఆ ప్రార్థన ఇప్పుడు సపోజ్ మనం బైబిల్ చదువుకుంటే చాలు, దాని సత్యానుసారంగా నడుచుకోవాలి. దానిలో రాయబడిన మాటలను మనం అనుసరించాలి. దేవుడు మనకు చెప్పిన మాటలని సాక్షాత్తు ఆ దేవుడు మాట్లాడిన మాటలే ఈ గ్రంథంలో లిఖించబడింది. ఇక్కడ అపవాదిని మనం ఎదిరించినట్లయితే వారు పారిపోతాడు. ఆ అపవాదిని ఎదిరించే శక్తి మనకు కావాలంటే, ఆ అపవాదిని ఎదిరించే బలం మనకు కావాలంటే మనకు ప్రార్థన అనే శక్తి కావాలి. ఆ ప్రార్థన అనే శక్తి మన చిన్ననాటి నుండి సమీయులను చూసినట్లయితే సమీయులు చిన్ననాటి నుండి దేవుని మందిరంలో పెరిగాడు. అట్టి రీతిగా మనం ఉండకపోయినా మన ప్రార్థన చేసుకొని దేవుని రాగడక ఎదురు చూసినట్లయితే ఆ నీతి కవచము మనకు ధరింపబడుతుంది. ఆ సిద్ధపాటు అనే జోడు మనకు ధరించబడుతుంది. 5వదిగా విశ్వాసం అనే డాలు అంటే ఏంటి? డాలు అంటే మీరు చూసినట్లయితే యుద్ధంలో ఇప్పుడు యుద్ధం జరుగుతుండగా అవతల వారు బాణములు విసిరినప్పుడు ఆ బాణం నుండి తప్పించుకోవడానికి డాలు అని సైనికులు వాడతారు. అట్టి డాలును మనం కూడా ఉపయోగించి సాతాను మన మీదకి వేసి అగ్ని బాణాలను మనం ఎదిరించడానికి ఈ డాలు అంటే ఏంటి? మొదటగా విశ్వాసం అనే డాలు పట్టుకొని మనం సాతాను అగ్ని బాణం నుండి ఎదుర్కోవాలి. ఈ అగ్ని బాణాన్ని మనం ఎదుర్కొన్నప్పుడు సాతాను వారు పారిపోతారు. ఆ డాలు మనకి ఎట్టి రీతిగా ధరింపబడతాను మనం చూసుకుంటాం. ఆ డాలును మనం పట్టుకొని దేవుని రాజ్యంకై ఎదుర్చోడు. ఆ డాలు మనలో ప్రార్థన అనే విశ్వాసం ఉన్నప్పుడు ఆ డాలు మనకి ధరింపబడుతుంది. ఆ డాలు మనకు వచ్చినట్లయితే సాతాను అగ్ని బాణాలను మనం ఎదిరించగలదు. 6వదిగా మనం చూసినట్లయితే దేవుడు ఇచ్చే రక్షణాలు శిరస్త్రాణం. ఈ శిరస్త్రాణం అని ఏంటి? ఈ రక్షణాలు శిరస్త్రాణం అంటే బాప్త్యాసం పొందుట. ఈ బాప్త్యాసం పొందిన వారు ఏం చేయాలో చెప్తాను చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. నమ్మి బాప్త్యాసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడు. ఇక్కడ చూసినట్లయితే నమ్మి బాప్త్యాసం పొందినవారు రక్షింపబడును. ఇప్పుడు మనం బాప్త్యాసం పొందితే లాభం లేదు. ఆ బాప్త్యాసం పొందిన తరువాత మన ఆత్మీయ జీవితంలో బలపడాలి. ఎట్టి రీతిగా అంటే ఇప్పుడు మనం తెలియక చేస్తే తెలియక చేస్తే తప్పు లేదు, తెలిసి కూడా చేస్తే అది తప్పు, అది శాపం. సపోజ్ ఒక వాటర్ బాటిల్లో నీళ్ళు పోలా, ఆ వాటర్ బాటిల్లో నీళ్ళు తాగకూడదని మనకు తెలుసు, వేరే వాళ్ళు వచ్చి తాగుతుంటే మనం అది తాగకూడదని చెప్తే అది మంచిదే, అది మనకి ఆశీర్వాదం. అదే వాళ్ళ తాగుతున్నారని చూసి ఆనందించామనుకో అది మనకి శాపం. ఎందుకంటే మనకు తెలిసి కూడా ఇతరులకి చెప్పలేమంటే మన ద్వారా ఒక ఆత్మను రక్షించబడాలి అని మనం సువార్తను ప్రకటించినట్లయితే ఇప్పుడు ఎదుటివాడికి మనం బాప్త్యాసం పొంది సత్యానుసారంగా జీవించినట్లయితే ఎదుటివాడు చూసుకుని వీడు బాప్త్యాసం పొందాడు, బాప్త్యాసం పొందిన తర్వాత ఈలోక ఆశలన్నీ విడిచి బాప్త్యాసం వైపు వెళ్ళాడు, మనం కూడా బాప్త్యాసం పొందితే మనల్ని కూడా దేవుడు రక్షిస్తాడేమో అనుకుని వారు మనలాగా ఉండాలి. కానీ మనం
బాప్తీసం పొంది ఈలోక ఆశల వైపు, ఈలోక ఆశల కవచాల వైపు మనం పరిగెత్తినట్లయితే వాడు చూసి వీడు బాప్తీసం పొందినా కానీ వీడి వల్ల లాభం ఏంటి, వీడి వల్ల కలిసేది ఏంటి, వీడు మన బాప్తీసం పొందినా వీడికి లేక తయారవుతుంది కానీ అనుకునేలాగా మనకు ఉండకూడదు. ఏడవగా దేవుని వాక్యం అంటే ఏమిటి? వాక్యం అంటే ఏంటి? వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. వాక్యం మన వాక్యం బ్రతికిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే కీర్తనలు 119 అధ్యాయం, కీర్తనలు 119 అధ్యాయం 50 వచ్చిన కీర్తనలు, నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో ఇది నాకు నెమ్మది కలిగి చేసి ఉన్నది. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. దేవుని యొక్క వాక్యం మనల్ని మన బాధల్లో శ్రమలలో పడి ఉన్నప్పుడు అందరూ మన బంధుమిత్రులు మనం విడిచిపెడతాడేమో కానీ మన వాక్యం మనం ఎప్పటికీ విడదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారే తన మాటలు ఈ బైబిల్లో లెక్కించబడినాయి. ఈ బైబిల్ మనం చదువుకొని ఈ బైబిల్ మనం ధ్యానించినట్లయితే, ఆ మాటలు అనుసరించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారే మనతో మాట్లాడినట్లు అనిపిస్తుంది. మరి కీర్తన గ్రంథం 119 అధ్యాయం 11 వచ్చి 11 నీ ఎదుట నేను ఏ పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను. ఇక్కడ దావీదు భక్తుడు అంటాడు, నేను ఏ పాపం చేయకుండా ఉండాలంటే ఒకటే మార్గం, నేను నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకోవాలి. ఆ వాక్యాన్ని నేను నా హృదయంలో ఉంచుకోవాలంటే నా హృదయంలో ఉన్న చెడు లక్షణాలన్నీ తీసివేసినట్లయితే ఆ వాక్యం నా హృదయాల్లో ఉంచడానికి స్థానం ఉంటుంది. ఆ స్థానం లేనట్లయితే ఆ వాక్యము ఎంత విన్నా లాభమేం లేదు. హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 12 వచ్చు. హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 12 వచ్చు. ఎందుకనగా సజీవమై బలము గలదే, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినట్లు గూడుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను బోధించుచున్నది. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఎలా ఉంది? రెండంచులు గల ఖడ్గమై ఉన్నది. ఆ ఖడ్గము మనకి ధరింపబడాలంటే, ఆ ఖడ్గము మనకి దేవుడే స్వయంగా మనకి ఇవ్వాలంటే, ఆ ఖడ్గము మనకి మన చేతిలో ఉన్నట్లయితే ఎటువంటి శాతాను శక్తులను మనం లయపరచగలుగుతాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ ఖడ్గం మనకి ధరింపబడాలంటే మనలో ప్రార్థనా శక్తి కావాలి. ఆ ప్రార్థన అంటే ఏంటి? ఈ ప్రార్థన చనిపోయిన వారిని సహితం లేవనెత్తింది ప్రార్థన. శ్రమలో ఉన్నవారిని ఆదరిస్తుంది ప్రార్థన. ప్రార్థన అనేది మనం దేవుడితో మాట్లాడితే దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చిందే ప్రార్థన. ఈ ప్రార్థన వల్లనే ఎన్నో ఓడిపోయిన యుద్ధాలు కూడా జయించగలుగుతాం. ప్రార్థన వల్లనే ఎన్నో కష్టాలను ఎదుర్కొనగలుగుతాం. ఈ ప్రార్థన వల్లనే మనం ఎన్ని పాపాలైనా విడిపించబడతాం. ఈ ప్రార్థన ఉంటేనే మనం అపరాధిని జయించగలుగుతాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 29 వచ్చు. మార్కు సువార్త 9వ అధ్యాయం. అందుకు ఆయన ప్రార్థన వల్లనే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యము. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒక మనిషికి ఒక దెయ్యం పట్టిందంట. ఆ దెయ్యము దేవుని యొక్క శిష్యులు వెళ్ళి దాన్ని విడిపించాలని ఎంతో ప్రయత్నించారంట. ఆ ప్రయత్నించినప్పుడు వారి వల్ల కాలేదంట. ఆ దురాత్మ ప్రభు యొక్క శిష్యులకి లొంగలేదంట. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రార్థన చేయగా ఆ దురాత్మ వాడిని విడిచి పారిపోయిందంట. ఇక్కడ మనం చూసినట్లయితే అప్పుడు శిష్యులు అన్నారంట, ప్రభువా మా వల్ల కానిది నీ వల్ల ఎందుకైంది? మేము కూడా ప్రార్థన చేస్తున్నాం కదా, మేము కూడా ఆత్మీయ జీవితంలో ఉన్నాం కదా, మేము కూడా నీ సత్యానుసారంగా నడుస్తున్నాం కదా అని అడిగినప్పుడు అప్పుడు దేవుడు అంటాడంట, ఈ ప్రార్థన అనేది, ఈ ప్రార్థన అనుదినము ప్రార్థనానుసారంగా నడిచినట్లయితే మనకి రెండంచులు గల ఖడ్గం మనకి ధరింపబడినట్లయితే, అది మన దగ్గర ఉన్నట్లయితే మనకి ఎటువంటి దురాత్మైనా లొంగిపోతుంది. నేను ఇప్పుడు చెప్పిన ఈ 8 లక్షణాలు మనలో ఉన్నాయో ఆలోచించుకుందాం. ఈ 8 లక్షణాలు మనలో ఉన్నట్లయితే అపవాదిని ఎదిరించగలం, అపవాది క్రియలను అడ్డుకోగలం. అపవాది మనం చూసి భయపడుతుంది. అపవాది మన చుట్టూ ప్రాంతాల్లో కూడా రాదు మనం చూస్తే. ఎందుకంటే ఈ ఖడ్గాలు మన దగ్గర ఉన్నట్లయితే, ఈ 8 లక్షణాలు మనకు కలిగి ఉన్నట్లయితే దేవుడే స్వయంగా వచ్చి సర్వాంగ కవచం మనకు ధరించుతాడు.
ఇట్టి అవకాశం ఇచ్చిన అన్నికి నా హృదయపూర్వకంగా ఈ చిన్న వాక్యం దేవుడు దించిన ఒక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ తండ్రి, జాలగల ప్రభా తండ్రి, చెప్పిన వాక్యాల్లో ఎటువంటి తప్పులు లేకుండా సహాయం తెచ్చింది తండ్రి. నేను ఏమైనా తప్పులు చెప్పుకుంటే క్షమించింది తండ్రి. ఇంకా తండ్రి నేను నీ వాక్యంలో బలపడే భాగ్యాన్ని నాకు దయచేయండి తండ్రి. తండ్రి నేను ఇటు రీతిగా చెప్పే భాగ్యాన్ని దయచేసినందుకు మీకు తండ్రి. కూడి వచ్చిన ప్రజల బిడ్డను దీవించాను తండ్రి. వీళ్ళలో వాక్యాన్ని విధించుండగా తండ్రి, అది మొక్క పెంచేలాగా సహాయం వచ్చింది తండ్రి. ఇటు రీతిగా చెప్పాలంటే జ్ఞానం నాకు దయచేసినందుకు మీకు ఎలా ఉంటుంది. ఈ ప్రార్థన తప్పులను క్షమించండి తండ్రి. చిన్న ప్రార్థన పాదాలు చేర్చుకొని వాడి వచ్చినాం తండ్రి.